33 వార్డ్ ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి ఏమనగా జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నా, సేవ చేసే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా. మీకు 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని చెప్పేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి అధిక మెజార్టీతో నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తారని చెప్పేసి ఈ కాలనీలో కొత్తగా ఏర్పడ్డ కాలనీలకు రోడ్ సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, తర్వాత ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు, ఈ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి మనం అన్ని డెవలప్ చేసుకోవాలంటే రూలింగ్ పార్టీ ఓట్ వేస్తే జగ్గారెడ్డి సార్ కూడా మాట ఇవ్వడం జరిగింది. నిర్మలమ్మ కూడా చెప్పింది. ఆల్రెడీ మనకు 3,36 lakhs ఆల్రెడీ ఫండ్ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి దాంతో ఈ డ్రైనేజ్లు కావచ్చు, మోరీలు కావచ్చు, ఈ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చేసుకుంటూ, అది కాకుండా ఇంకా మనం రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇంకా మనం ఫండ్ తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి మీకు ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వస్తున్నా. సేవ చేయించే భాగ్యాన్ని నాకు కలిపేయండి. 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటా. నేను సర్వీస్ చేసే ఉద్దేశంతో వస్తున్నా కాబట్టి నాకు అవకాశం ఇస్తే మీకు ఈ 5 సంవత్సరాలు కూడా మీకు సర్వీస్ చేసి మీ రుణం తీర్చుకుంటా. రూలింగ్ పార్టీ ఉంది, ఖచ్చితంగా జగ్గారెడ్డి సార్ సాయంతో నిధులు తీసుకొచ్చి కాలనీ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి సవినీయంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మా బిజినెస్ వాళ్ళ దగ్గర కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి నాకు సహాయశక్తులా మీకు అన్ని విధాలుగా కృషి చేస్తా అని చెప్పేసి మీ డెవలప్మెంట్, మీ కాలనీ డెవలప్మెంట్ వ్యక్తిగతంగా కావచ్చు, కాలనీ డెవలప్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా నేను పర్సనల్గా తీసుకొని ఇది కూడా నాకు ఒక ఎగ్జామ్ లాంటిది కాబట్టి నేను కూడా డెవలప్ చేస్తే నాకు ఫర్దర్గా ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి సేవ చేసి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటా. మనకు రూలింగ్ పార్టీ ఉంది, మీరు ముందు అది గుర్తుపెట్టుకోండి. మీ ఓటు వృధా చేసుకోకండి. ఇప్పుడు యువత గురించి మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకటే చెప్తున్నా, నాకు తెలిసిన ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లలో కావచ్చు, మా బిజినెస్ సెక్టర్లలో కావచ్చు, ఎక్కడైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకు నా సహాయశక్తుల ఉపాధిని కల్పిస్తా అని చెప్పేసి రవీందర్ అన్న, మీ ఇక్కడ 33 వార్డు వృద్ధులు ఏమడుగుతున్నారంటే మాకు పెన్షన్లు కావాలంటున్నారు. మాకు చేతగానే మా పిల్లలు కూడా మమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం, వృద్ధాప్య పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇప్పిస్తారని అడుగుతున్నాం. అది ఖచ్చితంగా మనం ఇచ్చే పాంప్లెట్లను ఇస్తున్నాము. వృద్ధాప్య పింఛన్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏదన్నా ఉంటే హెల్ప్ డెస్కులు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం రేషన్ కార్డులు కావచ్చు, ఈ వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, అన్నీ కూడా ఖచ్చితంగా మనం ఇప్పిద్దాము. 100% మనం గెలవంగానే ఫస్ట్ హెల్ప్ డెస్కులు పెట్టి ఇదే మనం సేకరించి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పిద్దాం. యువత ఇంకో క్వశ్చన్ ఏంటంటే మాకు ఒక లైబ్రరీ చదువుకోవడానికి మాకు లైబ్రరీ ఏర్పాటు చేస్తారా? లైబ్రరీ ఖచ్చితంగా మనం చేసుకుందాం. పెద్ద కాలనీ ఉంది, లైబ్రరీ చేసుకుందాం. ప్లే గ్రౌండ్ కూడా ఒకటి మనం ప్రపోజల్ పెట్టినాం, ప్లే గ్రౌండ్ కూడా చేసుకుందాం. యువతకు ప్లే గ్రౌండ్ ఒకటి, లైబ్రరీ ఒకటి ఖచ్చితంగా మనకు స్కోప్ ఉంది, మనం చేసుకుందాము. అవి రెండు కూడా ఖచ్చితంగా మనం చేసుకుందాం. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ కూడా అడుగుతున్నారు. పార్క్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. పార్క్ డెవలప్మెంట్ స్కీమ్స్లలో పార్క్ డెవలప్మెంట్ ఫండ్ తెచ్చుకొని మనం ఆ పార్కులు ఉన్నాయి, కానీ కాకపోతే కొన్ని పాడైపోయినాయి, కొన్ని ఇవైపోయినాయి. కాబట్టి వాటికి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేసుకొని రీస్ట్రక్చరింగ్ చేసుకొని మనము డెవలప్మెంట్ చేసుకొని మనం ఉపయోగంలో తెచ్చుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.